అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. మే 10, 2026 సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పదశోధన నంబర్ 880 సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం. గుజరాత్లో వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి ఈ పట్టణం. 3 అక్షరాలు రావాలన్నారండి. సూరత్ సరిపోతుందండి. తర్వాత 1 నిలువు. వరాహం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సూకరం అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం. ఆస్థాన రాజధానిగా గల దేశం. డాష్ కిస్తాన్. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కజకిస్తాన్ సరిపోతుందండి. కజా అని రాస్తే చాలండి ఇక్కడ. తర్వాత 11 అడ్డం. ప్రస్తుత తరం. అటు నుంచి. 3 అక్షరాలు రావాలన్నారు. ఈ తరం సరిపోతుందండి, కానీ అటు నుంచి అన్నారు కాబట్టి 11 అడ్డం మనకు రమ్ తా ఈ అని వస్తుందండి. రమ్ తా అనేవి మనకు ముందే వచ్చేసాయండి. తర్వాత 2 నిలువు. వెండి. 4 అక్షరాలు రావాలన్నారు. ఇక్కడ మనకు రజతము అన్న పర్యాయపదం అయితే సరిపోతుందండి, మనకు ముందే రజత వచ్చేసినాయి. తర్వాత 16 అడ్డం. డాష్ కాయ సాంబార్ చాలామంది ఫేవరెట్. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ము మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ముల్లగా సరిపోతుందండి. తర్వాత 12 నిలువు. రంగస్థల దిగ్గజం రఘురామయ్య ఇందులో సుప్రసిద్ధులు. 4 అక్షరాలు రావాలన్నారు. ఈల పాటలో సుప్రసిద్ధులండి, మనకు ఈల ముందే వచ్చేసింది కాబట్టి ఈల పాట అని రాస్తే చాలండి. తర్వాత 22 అడ్డం. పద్యంలో 4 డాష్ ఉంటాయి. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి పాదాలు సరిపోతుందండి. తర్వాత 17 నిలువు. రామకృష్ణ పరమహంస అసలు పేరు. డాష్ ధరుడు. 2 అక్షరాలు రావాలన్నారు. గదాధరుడు సరిపోతుందండి. మనకి ఇక్కడ గద అన్న పదము మనం 16 అడ్డం 22 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 27 అడ్డం. పారిపోవుట పరిగెత్తుట. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు టా 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి పారుట సరిపోతుందండి. తర్వాత 21 నిలువు. కౌరవ పాండవుల తొలి గురువు. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు పా 2వ అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి కృపాచార్య సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం. బాకు లాంటిదే పండ్లు కోసుకునేది. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు చా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చాకు సరిపోతుందండి. తర్వాత 23 నిలువు. తలలో చేరి తైతక్కలాడించేవి. తల క్రిందులయ్యాయి. 2 అక్షరాలు రావాలన్నారు. పేలు సరిపోతాయండి, మనకు లు 2వ అక్షరంగా కూడా వచ్చేసింది, కానీ తల క్రిందులు అన్నారు కాబట్టి 23 నిలువు మనకు లుపే అని వస్తుందండి. తర్వాత 29 అడ్డం. రాతలో డాష్ గ్రాపులు తప్పవు. 2 అక్షరాలు రావాలన్నారు. పేరా సరిపోతుందండి, మనకు పే మొదటి అక్షరంగా కూడా వచ్చింది. పేరాగ్రాఫులు తప్పవు కాబట్టి 29 అడ్డం పేరా అని రాస్తే చాలండి. తర్వాత 30 నిలువు. చేరా అంటే చేకూరి డాష్. 4 అక్షరాలు రావాలన్నారు. చేకూరి రామారావు గారు సరిపోతుందండి. రామారావు అని రాస్తే చాలండి, మనకు రా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 34 అడ్డం. మార్పిడి. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మారకం సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం. కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన సినిమా. 5 అక్షరాలు రావాలన్నారు. మనకు రా 4వ అక్షరంగా వచ్చింది కాబట్టి
కుమారరాజా అన్న సినిమా పేరు ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 33 నిలువు మాసం కాని మాసం 3 అక్షరాలు రావాలన్నారు. సమాసం సరిపోతుందండి, మనకు మా 2 అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 39 అడ్డం 60 సెకండ్లు 3 అక్షరాలు రావాలన్నారు. నిమిషం సరిపోతుందండి, నిమిషం అన్నా ఒకటేనండి. మనకి ఇక్కడ సం 3 అక్షరంగా రావాలి కాబట్టి నిమిషం అని రాశానండి. తర్వాత 37 నిలువు తెల్ల కలువ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కుము మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి కుముదం సరిపోతుందండి. తర్వాత 41 అడ్డం దుఃఖం 3 అక్షరాలు రావాలన్నారు. విషాదం సరిపోతుందండి, మనకు దం 3 అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 39 నిలువు కైపు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నిషా అన్న పదం మనం 39 అడ్డం 41 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 25 నిలువు రోగికి ఇచ్చే ఆహారం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ధారకం అన్న పదం సరిపోతుందండి, ఇక్కడ మనకు కం 3 అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 31 అడ్డం మన్మథ సతి 2 అక్షరాలు రావాలన్నారు. రతి సరిపోతుందండి, మనకు రా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 26 నిలువు కావ్యం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కృతి సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం విజయవాడలో వంగవీటి రంగా సోదరుడే 4 అక్షరాలు రావాలన్నారండి. మనకు ధా కృ 2 3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి రాధాకృష్ణ సరిపోతుందండి. తర్వాత 20 నిలువు కోరిక 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కృష్ణ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి తృష్ణ సరిపోతుందండి. తర్వాత 19 నిలువు ధురంధర్ నాయిక డాష్ అర్జున్ 2 అక్షరాలు రావాలన్నారు. ధురంధర్ హీరోయిన్ పేరు సారా అర్జున్ అండి, మనకు రా 2 అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి సారా అని రాస్తే చాలండి. తర్వాత 18 అడ్డం అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ 2 అక్షరాలు రావాలన్నారు. నాసా సరిపోతుందండి, మనకు సా 2 అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 14 నిలువు ఎద్దనపూడి ప్రసిద్ధ నవల 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మీనా అన్న నవల సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం ఉప్పెనకు నడుం విరిగింది 2 అక్షరాలు రావాలన్నారు. ఉప్పెనకు పర్యాపదం సునామీ సరిపోతుందండి, కానీ నడుము విరిగింది అన్నారంటే మధ్య అక్షరం తీసేయాలండి. కాబట్టి 13 అడ్డం మనకు సుమి అని వస్తుందండి, సునామీలో నా తీసేస్తే సుమి అని రాయాలండి. తర్వాత 3 నిలువు మద్దతు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సు 3 అక్షరంగా వచ్చింది కాబట్టి వత్తాసు సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం కనిపించకుండా పోతే డాష్ లేకుండా పోయాడంటాం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పత్తా సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం ఇంటి వరండా లాంటిదే 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వసరా సరిపోతుందండి. తర్వాత 4 నిలువు పగలుకు వ్యతిరేకం 2 అక్షరాలు రావాలన్నారు. రాత్రి సరిపోతుందండి, మనకు రా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 9 అడ్డం రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు కొన్నాళ్ళు ఈ కొండపై వసించాడట 4 అక్షరాలు రావాలన్నారు. మనకు త్రి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి త్రికూటమి సరిపోతుందండి. తర్వాత 10 నిలువు జంతువుల పిల్లలను డాష్ అంటాం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కూన సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం
దమయంతి భర్తకు తోక తెగింది. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నల సరిపోతుందండి. తర్వాత 5 నిలువు పెళ్ళిళ్ళు వీటిపై కూర్చుని చేసుకుంటారు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2-3 అక్షరాలుగా టా లా వచ్చేసింది కాబట్టి పీటలపై సరిపోతుందండి. ఇక్కడ పీటల అని రాస్తే చాలండి. తర్వాత 6 నిలువు డబ్బుకు తల ఎగిరిపోయింది. 2 అక్షరాలు రావాలన్నారు. డబ్బును మనం కలిమి అనొచ్చండి. తల ఎగిరిపోయింది అన్నారు కాబట్టి కా తీసేసి రాయాలండి. 6 నిలువు లిమి అని రాస్తే సరిపోతుందండి. మనకు మీ 2 అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 5 అడ్డం లావైనా 2 అక్షరాలు రావాలన్నారు. మనకు క్లూస్ ఆధారంగా పీలి అని వచ్చిందండి. ఇది కరెక్టో కాదో నాకు తెలియట్లేదు. మనము 5 నిలువు 6 నిలువు పూర్తి చేయడం వల్ల వచ్చిందండి. మీలో ఎవరికైనా తెలిసినట్లయితే దయచేసి నా కామెంట్లో తెలియచేయండి. తర్వాత 36 నిలువు హిందీ బాల్యం 4 అక్షరాలు రావాలన్నారు. బచపన్ సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం పాకం వంట 2 అక్షరాలు రావాలన్నారు. పచ అని రాస్తే సరిపోతుందండి. పచ అనేది వంట యొక్క పర్యాయపదము. మనకు చ 2 అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 40 అడ్డం వైఎస్ఆర్ జిల్లా 3 అక్షరాలు రావాలన్నారు. కడప సరిపోతుందండి. మనకు పా 3 అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 43 అడ్డం రాజధాని పరంగా జగన్ చెప్పిన కొత్త ప్రతిపాదన 4 అక్షరాలు రావాలన్నారండి. మావిగన్ సరిపోతుందండి. మనకు ఇన్ను కూడా 3 అక్షరంగా వచ్చేసింది. తర్వాత 40 నిలువు పద్యాలు రాసేవాడు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కవి అన్న పదం మనం 40 అడ్డం 43 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. అలాగే 38 నిలువు నాగుపాము డాష్ విప్పుతుంది 3 అక్షరాలు రావాలన్నారు. ఇది కూడా మనం 38 అడ్డం 40 అడ్డం 43 అడ్డం పూర్తి చేయడం వల్ల పడగ అని వస్తుందండి. తర్వాత 42 అడ్డం కాజల్, నిత్య, రెజీనా, ఈషా నటించిన నాని సినిమా 1 అక్షరం రావాలన్నారు. ఆ ఆశ్చర్యార్థక మార్గము కలిపిన సినిమా పేరు సరిపోతుందండి ఇక్కడ. అంతేనండి. ఈ వారం పద వినోదం నంబర్ 880 పూర్తయిపోయింది. ఇవ్వండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయి ఇవ్వండి నేను అనుకుంటున్న సమాధానాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.